జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మరి రాష్ట్రాన్ని ఇటు సాగునీటి రంగమే కానీ వ్యవసాయంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కానివ్వండి, దళితులు బలహీన వర్గాల సంక్షేమం కానివ్వండి, ఆడబిడ్డల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కానివ్వండి తీర్చిదిద్దడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతుందో ప్రజల్లో ఇంకా ఏదో కావాలి. ఈ దశాబ్ద కాలం కేసీఆర్ గారు అందించిన ఫలాలు మనం పొందుతున్నప్పటికీ ఇంకా ఇంకా అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉంటేనే ఎన్నికల ప్రణాళిక రూపొందించడంలో వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో ఇక్కడ వాస్తవంగా వ్యవసాయ రంగంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఆశించని విధంగా నేను ఒక రైతు బిడ్డని అని చెప్పి అంటున్నాను. ఇలా రైతుకు పెట్టుబడి అందింప చేయటం, రైతు బంధు అనే ఒక కార్యక్రమం ఏదైతుందో మనం ఎవరు కూడా ఊహించింది కాదు అని చెప్పి అంటున్నాను. అటువంటి కార్యక్రమాన్ని వారు ఏదైతుందో మరి ఎకరా 10,000 రూపాయలు అమలు చేస్తే ఇలా రైతాంగాన్ని ఏదైతుందో ఆకర్షింప చేయాలి అనే ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ 10,000 నుండి 15,000 దాన్ని ఆశ పెట్టింది. ఎవరైనా కానీ మనిషి ఆశ కేసీఆర్ 10,000 ఇస్తుండు, కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తుందట. అందరూ కూడా ఏదైతుందో కొంత మార్పు వచ్చింది. నేనమంటూ 15,000 ఇచ్చే ముందు పక్కన పెట్టురా, అసలు 10,000 దిక్కులు కూడా వేనే చెప్పంటారు, అసలు 10,000 దిక్కులు కూడా వేనే చెప్పంటున్నాను. అలా 30 మాసాలు గడుస్తుంది. ఇలా 3 పంట, ఒక పంట ఏదో పూర్తి కొట్టిండు, ఒక పంట ఏదైతుందో 3 ఎకరాలకు ఇచ్చినట్టున్నాడు. మొన్నటిసారి అయితే 2 ఎకరాలుగా పరిమితం చేసిందని చెప్పంటున్నాను. ఇక్కడ దేశంలో ఎక్కడ కాదు రైతు బీమా మనం ఎవరము ఊహించింది కాదు. రైతు బీమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇలా ఆ రైతు బీమాను కూడా ఇవాళ దాన్ని కూడా ఎగ్గొట్టాడు, ఒక కుట్ర కొనసాగుతుందని చెప్పంటున్నాను. ఆ రైతు బీమా కూడా చెప్పంటున్నాను. ఇలా ధాన్యం సేకరణ మనం గమనించినమే. ఇలా ఎకరా ఏదైతుందో మనం 30 క్వింటాలు పండిస్తే ప్రతి బ్యాగ్ 40 కిలోల సంచికి 3 కిలోల నుండి 5 కిలోల దాకా అధిక తూకం వేసి కోత పెడుతుంది. నిజమాబద్ధమే. నేను రైతు బిడ్డ దయచేసి ఆలోచించాను. మా మిత్రుడు అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ మంత్రివర్యుడు జగిత్యాల జిల్లా ఓ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడైనా అధిక తూకం వేసినట్టయితే నేను నా మంత్రి పదవి రాజీనామా చేస్తానడా. నేను అంటున్నాను మంత్రి పదవి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఏ అధిక తూకం మీద వేసి రైతు దగా చేయబడ్డాడో ఆ రైతు దగా చేయబడ్డ వ్యత్యాసం దాన్ని రైతుకు ఇప్పించు అని చెప్పి అంటున్నాకు. అంతేనే, మాకు అక్కర్లేదు నువ్వు మంత్రి కొనసాగు. ఇలా మన దగ్గర ఎంత తూకం అయితే తీసుకెళ్ళిండ్రో అదేమవుతుందంటే మిల్క్ పోగానే ధర్మకాంట మీద తూకం వేస్తారు. మీకు అందరు తెలుసు ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్. ధర్మకాంట మీద తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏం చేస్తుండో ధర్మకాంటకి ఎంత తూకం వస్తుందో అంత మనకు వేమెంట్ చెల్లింపు చేపియాలి. అది వేయకుండా ట్రక్ షీట్ లో ఏదైతుందో దాన్ని కోతబెట్టి ప్రతి క్వింటల్ కి 5 నుండి 10 కిలోలు ఏదైతుందో మిల్లర్ ఏదైతుందో మనం దగా చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ కనుసన్నలు ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క కుమ్ముకు లేకుంటే మిల్లర్ దగా చేస్తాడే. మిల్లర్ దగా చేస్తే ప్రభుత్వం దాన్ని ఏదైతుందో అరికట్టడం బాధ వల్లపై ఉంటది కదా. ఈ లెక్కను చూస్తే మొత్తం రాష్ట్రంలో 1000 నుండి 2000 కోట్లు రైతాంగాన్ని ఏదైతుందో మిల్లర్లు మరి ఈ విధంగా దగా చేసింది. ఒకటే కోరుతున్నా, మీరు ఏదైతుందో నిజంగానే నిష్పక్షపాతంగా రైతుకు న్యాయం చేయాలని భావించినట్టయితే ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఏదైతే తూకం వేసిండ్రో దాన్ని ఇప్పి నాట్ ట్రక్ షీట్ పక్కన పెట్టండి. మొత్తం ఏదైతే ఉందో ప్రతిదీ ఈ ధర్మకాంట తూకం అనేది ఆటోమేటిక్ వెయింగ్ మిషన్, దాన్ని మార్పు చేయరాదు. ఏమైనా చేస్తే ముందే దాన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఆ ప్రకారం చెల్లింపు ఏవే మంత్రి నువ్వు రాజీనామా అక్కర్లేదని చెప్పి అంటున్నాను. రైతాంగమే కాదే ఏ వర్గమే కానివ్వని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతం పొన్న ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుండే బలహీన వర్గాలకు మరి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ ప్రాంతానికి శాతపుడిగా బాధ్యత నిర్వర్తిస్తుంది.
వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాను. 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా పరిమితం కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా అని చెప్పి అంటున్నాను. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నావు, కానీ విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో వీళ్ళ యువత వాళ్ళ అవకాశాలు కోల్పోతుందో అది భర్తీ చేయలేదని చెప్పి అంటున్నాను. ఎవరి మీద నెట్టడం కాదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు అని చెప్పి అంటున్నాను.